తక్కువ మనుషులతో ఉన్నప్పుడు, ఎక్కువ మనుషులు లేనప్పుడు, తక్కువ మనుషులు ఉన్నప్పుడు ఒక ఫారెస్ట్ మోడల్గా చేసుకోవడం ఒకటి. తర్వాత 2 స్కిల్ వర్కర్సు తర్వాత ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఇంటిగ్రేటెడ్ దాని లోపల లేయర్స్ మోడల్ అనేది మనం క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే సాధారణంగా ఈ 5 లేయర్ పద్ధతి అనేది కూరగాయల్లో పండ్లలో చూస్తుంటాం. కూరగాయల్లో వచ్చేసరికి దాన్ని ఏ విధంగా చేసుకోవాల్సిన అవసరం? అది అందరికీ మంచి ప్రశ్న అండి. ఇది కూడా అందరికీ తెలిసింది ఏంటిదంటే మన యొక్క న్యాచురల్ ఫార్మింగ్ చేసేటువంటి యొక్క వ్యవస్థ లోపల ఉన్న రైతులందరికీ కూడా పాలేకర్ విధానం లోపల వారి విధానంలో 5 లేయర్ మోడల్ లోపల పళ్ళ మొక్కలు పెంచుతూ ఉంటాం. సో సార్ చెప్పినటువంటి ఒక విధానంలోనే ఇంకోటి ఈ యొక్క కూరగాయలను కూడా చేసుకునేటువంటి ఒక విధానం ఉంది. అది ఎక్కువ పాపులర్ కాలేదన్నమాట. 5 లేయర్ మోడల్ విధానాలు ఇవన్నీ కూడా పాపులర్ అయినాయి. సో ఎవరికైనా సందేహాలు ఉంటే కూడా మన యొక్క పాలేకర్ గారి యొక్క పుస్తకాల లోపల ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వెజిటేబుల్కి సంబంధించింది కూడా ఉంది. సో దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, అసలు ఇది ఎందుకు అంటే సాధ్యమవుతుందా లేదా అనేటువంటి ఒక విషయాలు వస్తాయి. సో సింపుల్గా దీనికి సంబంధించినటువంటి ఒక సైంటిఫికల్గా ఎట్లా మనం దీన్ని స్టార్ట్ చేస్తాము, దీని యొక్క విధి విధానాలు ఏంటిది అనేటువంటి ఒక విషయం చూస్తే బేసిక్గా అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటిదంటే అండి, ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అని రకరకాల మొక్కలు ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకుంటున్నాం, బయట పెంచుకుంటున్నాం. ఓకే, సో అదే ఇంకోటి అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మొక్క ఉంటుంది, దాని పక్కన ఇంకో చిన్న మొక్క, దాని పక్కన ఇంకో చిన్న మొక్క, రకరకాలైనటువంటి మొక్కలు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటిది అని అంటే సైంటిఫికల్గా ఒక్కో మొక్కకి ఒక్కో రకమైనటువంటి ఒక టెంపరేచర్ అవసరం ఉంటుంది. ఓకే, సో సూర్యుడి నుంచి వచ్చేటువంటి యొక్క సూర్యశక్తిని మనం ఏం చేస్తామంటే క్యాండిల్స్ లోపల ఫుడ్ క్యాండిల్స్ అంటాం మామూలుగా. కొన్ని మొక్కలకి 1000 ఫుడ్ క్యాండిల్స్, కొన్ని మొక్కలకి 2000, 3000, 4000, 5000 క్యాండిల్స్ ఉంటాయి. అంటే ఏ దానికి ఎంత కావాలో అంత ఉంటే సరిపోద్ది. ఇది చాలా సైంటిఫికల్గా ఉంది. సో ఇక్కడ కూడా మనం కూరగాయలు పళ్ళ మొక్కలు 5 లేయర్ మోడల్ అందరికీ తెలిసింది, ఏ మొక్క పక్కన ఏం పెట్టి. ఇక్కడ కూడా కూరగాయల లోపల ఏ దానికి ఎంత టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్కి తట్టుకునేటువంటిది ఏది ఉంటుంది, ఎక్కువ ఎండ కావాల్సింది ఏముంది, ఎక్కువ హైట్ పెరిగేదే ఉంది, తక్కువ హైట్ పెరిగేదే ఉంది, భూమి లోపల వచ్చేటువంటి యొక్క మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీనికి కాంపిటీటర్గా ఉండకూడదు. ఈ మొక్కలు ఒక మొక్కకి ఇంకో కాంపిటీటర్ ఉండదు, వాటికి ఫ్రెండ్లీగా ఉండే విధానంలో ఉండేటువంటి యొక్క మొక్కల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అలా ఎంపిక చేసుకొని సో దాని పక్క నుంచి పండియడం జరుగుతుంది. ఉదాహరణకి చిన్న ఉదాహరణకు చూద్దాం మనం. ఇప్పుడు ఈ అందరికి అర్థం కావడానికి ఒక చిన్న విషయం లోపల ఏంది అని అంటే, మీరు ఆకుకూరలు ఉన్నాయి. ఓకే, ఆకుకూరలు ఎక్కువ ఏ టైంలో పండుతాయి మామూలు జనరల్గా ఆలోచన చేస్తే? శీతాకాలంలో మంచి ప్రొడక్షన్ వస్తాయి. ఎండాకాలం వస్తుందా? రాదు. మళ్ళీ క్యారెట్, బీట్రూట్, దుంపలు ఇవన్నీ కూడా అవి ఎప్పుడు వస్తాయి? అది శీతలంగా ఉన్నప్పుడు, టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు. సో ఎండాకాలం ఉంటాయి బీర, సోరా ఇలాంటివి టెంపరేచర్కి రేంజ్ బాగుంటుంది కనుక ఆ టైంలో బాగా వస్తాయి. ఈ టమాటా అయినా కానీ ఈ టెంపరేచర్లు. సో ఇక్కడ మనం ఆలోచన చేసేటువంటి సింపుల్గా మీకు ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక బోర్డు పెట్టుకోవాలి మొత్తం అంతా. సో అంత వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు కనుక ఒక 2 విషయాల లోపల, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వంకాయ మొక్క అనుకుందాం. సో వంకాయ మొక్క ఎంత పెరుగుతుంది? 2 ఫీట్లు 3 ఫీట్లు హైట్ పెరుగుతుంది. సో దాని కింద ఏముంటుంది? ఖాళీ ప్లేస్ ఉంటుంది. సో ఈ ఖాళీ ప్లేస్ లోపల ఈ మొక్క ఎన్ని రోజులు వస్తుంది? 150, 200, 250 రోజులు, కొన్ని 6 నెలలు కాసే రకాలు ఉంటాయి. ఇది లాంగ్ అంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఒక పంట. ఈ పంట లోపల మనము మీరు ఏమైనా చేసుకోవచ్చు. సన్లైట్ ఉంటుంది కనుక ఒక 3 ఫీట్ ఎంతో పెడతాం, 3.5 ఫీట్ ఉంటుంది కనుక దీని కింద బ్రహ్మాండంగా ఆకుకూరలు చేసుకోవచ్చు. మొదటి విషయం. సో ఇక్కడ ఏమైంది? 1, 2 అయిపోయింది కదా. సో ఈ వంకాయకి మధ్యలో ఇది ఇప్పుడు ఇదేమో బుష్లా వస్తుంది. 2 బుష్లు, ఇక్కడో బుష్, ఇక్కడో బుష్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బెండ పెట్టండి. బెండ కూడా టెంపరేచర్ అది ఎలా పెరుగుతుందా అనుకున్న గుణం ఏంటిది? నిటారుగా పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకు ఉండేటువంటి ఒక 5 అడుగుల ప్లేస్ లోపటిని, లేకపోతే 3 అడుగుల ప్లేస్ లోపటిని మనం ఎన్ని రకాలు చేస్తున్నాం దీంట్లోపట? 3 రకాలు. అక్కడ ఇది ఎండకి వెళ్ళిపోద్ది. సో దీనికి ఇది కాన్సెప్ట్. రెండోది ఇది తక్కువ ఎండ కావాల్సినటువంటిది ఎక్కువ పంట. ఏది? ఆకుకూర. ఇది దీనికి అటు నుంచి ఇటు నుంచి తూర్పు పడమరలు ఇవి పెట్టుకుంటాం కనుక సన్లైట్ అనేది బ్రహ్మాండంగా సరిపోద్ది. ఇక్కడ దీంతో పాటుగా ఇంకోటి మనం ప్లాన్ చేసుకోవాలి. మరి వీటికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది చాలామందికి.
సో ఇన్ని రకాలు వేసినప్పుడు దీని పురుగు దానికి రాదా, దాని పురుగు దీనికి రాదా, మళ్ళీ మనం ఇచ్చినటువంటి ఒక ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ సరిపోద్దా అనేటువంటిది. అందుకే ఇందాక చెప్పి ఇది చాలా సైంటిఫికల్గా ఉంటుంది, చాలా టెక్నికల్ విషయాలు. సో ఇప్పుడిప్పుడు మెల్లమెల్లగా రైతులందరూ కూడా అప్డేట్ అవుతూ ఉన్నారు కనుక ఇది మెల్లగా నిదానంగా నేర్చుకునేటువంటి ఒక ప్రాసెస్లో ఇప్పుడు జరిగేటువంటి పని అంత ఇది. సో ఇక్కడ మనం వాటికి ఫుడ్కి అవన్నీ కావాలంటే ఫుడ్ అంటే మనం అన్నము ఉప్పు పప్పు అవి తింటూ ఉంటాం. మరి మొక్కలకి ఏం కావాలి? నైట్రోజన్ వాతావరణంలో ఉండేటువంటివి తీసుకుంటూ ఉంటుంది. సో దానికి ఫ్రెండ్లీగా ఇందాక చెప్పే కదా ఫ్రెండ్లీగా ఉండేటువంటి మొక్కలు కాంపిటేటివ్. నైట్రోజన్ అంటే లెగ్యూమినస్ కుటుంబానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాలెన్సింగ్ చేయడానికి వాటిని వాడతాం. అవి ఏంటిది లెగ్యూమినస్ అనేటువంటివి? మన చిక్కుడు జాతికి సంబంధించినట్టు. ఓకే. సో ఇది ఏం చేస్తుందంటే ఈ చిక్కుడు జాతికి మొత్తం అంతా కూడా గాలిలో ఉండేటువంటి యొక్క నైట్రోజన్ తీసుకొచ్చి ఈ యొక్క భూమి లోపలికి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క భూమిలో ఉండేటువంటి ఇతర మొక్కలు ఏం చేస్తాయనంటే అవన్నీ కూడా ఈ మొక్కలకి సప్లై చేయడం జరుగుతుంది, అవి తీసుకోవడం జరుగుతుంది. అలాంటివి ఏమున్నాయి మన దగ్గర? చెట్టు చిక్కుడు వేసుకోవచ్చు దానికి సంబంధించినంత వరకు. అది కూడా ఏమవుద్ది, కొంచెం బుష్లా వస్తుంది, కొంత ఏరియా మిగిలిపోద్ది. సో ఇక్కడ మనకి ఇట్లా చేసినప్పుడు వీటికి కాంపిటీటర్గా ఉండదు, రెండోది కలుపు రాదు. సో ఇలా చాలా టెక్నికల్గా విషయాలు అనేది ఉంటుంది. ప్రతిదీ సాధ్యమే, కానీ మనం దాన్ని ధ్యాస పెట్టి చేయాలంతే. కూరగాయల పంటల విషయంలో ఆ బౌండరీస్లో ఎటువంటి పంటలు వేసుకుంటే మంచిదండి? ఇప్పుడు మనకి అందరూ చేసేటువంటి ఒక మిస్టేక్ ఏంటిదంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము ఎప్పుడు కూడా మనకున్న 2 ఎకరాలు కానివ్వండి, 5 ఎకరాలు కానివ్వండి, 10 ఎకరాలు ఎంతసేపు మనం దీంట్లో వేసాం, దీంట్లో పంట తీసాం అనేటువంటి దాంట్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ బౌండరీ చుట్టూ వేసుకునేటువంటి యొక్క పంటలు ఏవైతే ఉన్నాయో మీరు అది ఒక రైతుకి ఎట్లా ఉంటుంది అని అంటే మీ అమ్మాయి పేరు మీదో, అబ్బాయి పేరు మీదో, లేకపోతే భార్య పేరు మీదో ఓ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు, ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో అన్నట్టు. ఇక్కడ కూడా మనకి ఈ బౌండరీ చుట్టూ వేసేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో వచ్చేటువంటి క్రాప్స్ ఉన్నాయి. ఇలా షార్ట్ అంటే తక్కువ టైం లోపల వచ్చేటివి కూడా ఉన్నాయి. ఇది అదనపు ఆదాయం, చాలా మంచి ఆదాయం ఇది. సో దీని మీద కూడా ఎట్లాంటి పంటలు వేసుకుంటే ఏమొస్తుంటాయి అనేటువంటి విషయం చూసినప్పుడు అది పంటకి ఉపయోగకరంగా ఉంటుంది. దాని నుంచి రాలేటువంటి ఆకువాలం కూడా ఆ నీడ వస్తుంది, నీడతోటి సగం పంట పోతుంది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. అదే చాలా మంది రైతులు నీడ వస్తుంది కొట్టేస్తూ ఉంటారు మొత్తం అంతా. దాని నుంచి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు. అయితే దీంట్లో మనం కూరగాయల పంట గురించి ఆలోచన చేసినప్పుడు మీకు ల్యాండ్ విస్తీర్ణాన్ని బట్టి మొక్కలు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రైట్గా పెరిగిపోయేటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో మల్బార్ వేప, టేకు ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఎక్కువ విస్తీర్ణం ఉంటే బ్యాంబూ లాంటిది పెట్టుకోండి. దాని ఆకు కూడా చాలా బలం భూమికి మొత్తం అంతా. ఎక్కువ ఒక 5 ఎకరాలు ఉన్నప్పుడు మధ్యలో చుట్టూ అక్కడక్కడ ఒక 50 మొక్కలు పెట్టుకునే దగ్గర ఒక 30 మొక్కలు పెట్టుకొని టేకు, శ్రీగంధము ఇలాంటివి ఏవైతే ఉంటే మీ యొక్క నీటి యొక్క వసతిని బట్టి వాటికి సెట్ చేసుకుంటే అదనపు ఆదాయం కూడా ఉంటుంది. తర్వాత అవిస కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది, భూమికి చాలా నైట్రోజన్ ఇస్తూ ఉంటుంది, పక్షులకి ఆవాసంగా ఉంటుంది చాలా ఫాస్ట్గా. ఇప్పుడు మనము విరివిరిగా ఈ మధ్యకాలం లోపల బొగ్గుని ఎక్కువగా వాడడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి. ఇది ఒక 2 ఇయర్స్ లోపల దాని యొక్క లైఫ్ అనేది చాలా మొదలు బాగా వచ్చేసి ఒక 2 ఇయర్స్ లోపల దాన్ని మనం కట్ చేసుకొని తర్వాత ఎమ్మటినే వేసుకొని మనం బొగ్గుగా కన్వర్ట్ చేసుకుంటే కూడా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ ఇది ఎమ్మటిని అక్కడ 2 గింజలు పెట్టినామంటే మళ్ళీ ఒక సంవత్సరంన్నర లోపల మళ్ళీ రెడీ అయిపోద్ది. సో ఇటు భూమికి ఉపయోగకరంగా ఉంటుంది, తర్వాత మీకు అదనపు ఆదాయం కూడా ఉంటుంది మొత్తం అంతా. అయితే దీంట్లో పర్టికులర్గా ఇంకోటి బౌండరీ క్రాప్స్ లోపల వచ్చేటాలకు పెస్ట్ కంట్రోలింగ్ చేసేటువంటి ఒక మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు బౌండరీలో పెట్టుకుంటే ఎప్పటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మొత్తం. ఇది ఏది మేజర్గా మనం వాడేటువంటిది బంతి కానీ ఆముదం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయి బౌండరీ చుట్టూ పెట్టుకోండి. అది పర్మనెంట్గా మీకు ఏ శత్రువుని రాకుండా బార్డర్ చుట్టూ మన ఇండియా బార్డర్ చుట్టూ ఏ విధంగా అయితే సెక్యూరిటీ జవాన్లు ఏ విధంగా ఉంటారో ఆ జవాన్ల మాదిరిగా మీకు ఇవి ఉపయోగపడతాయి. అసలు దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల్లో ఈ కూరగాయలను ఎటువంటి కూరగాయలను ఎంపిక చేసుకోవాలి? ఒక స్వల్పకాలిక రకాలు అన్నప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి. స్వల్పకాలికంగా అంటే తక్కువ టైంలో వచ్చేటువంటివి ఆకుకూరలు ఫస్ట్ థింగ్.
రెండోది వచ్చేసి మధ్యకాలికం అనేటలాంటికి ఏంటిది కొన్ని ఒక 3 నెలలు సీజనల్గా వచ్చేటివి ఏవైతే ఉంటాయో ఉల్లిపాయ లాంటిదో తర్వాత క్యారెట్ బీట్రూట్ ఇట్లా ఈ రకాలుగా ఏవైతే ఉంటాయో ఇంకా దీర్ఘకాలికంగా ఆలోచన చేసినప్పుడు లాంగ్ రన్ లోపల వస్తూ ఉంటాయి. మిర్చి కానీ ఇది కూరగాయలకు సంబంధించిన ఆలోచన మిర్చి కానీ తర్వాత వంకాయ కానీ ఈ ఎక్కువ రోజులు ఒక 150 నుంచి 200-250 రోజుల వరకు వస్తూ ఉంటాయి. ఈ 3 రకాలు మొత్తం అంతా. ఈ లేయర్ పద్ధతి సైంటిఫిక్గా ఎలా పనిచేస్తుందండి ప్రసాద్ గారు? ఇప్పుడే మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఏ సైంటిఫికల్గా దీంట్లో ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే క్లియర్గా చెప్తా దీనికి సంబంధించినంత వరకు. ఒకటి మనకి స్కిల్ వర్కర్స్ ఉండాలి, రెండవది దీని మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అలాంటప్పుడు ఇది మనకి పాసిబుల్ అవుద్ది ఫస్ట్ థింగ్. తర్వాత రెండవది మనం దీన్ని సైన్స్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ సైన్స్ని అర్థం చేసుకొని మొక్కల యొక్క స్వభావాలు అర్థం చేసుకోవాలి. దీని లోపల దాని యొక్క మొక్క ఏంటిది, దాని గుణం ఏంటిది, అది ఎంత పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనేటువంటి ఒక విషయాలు మనకు అర్థమైనప్పుడు మాత్రమే దీన్ని మనం చేయగలుగుతాం. అయితే ఇప్పుడు మీరు అన్నదానికి ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి ఏంటిది అని అంటే మొక్కకి ఎంతో కొంత ఎంత ఎండ కావాలో అంతే తీసుకుంటుంది. ఎక్కువ తీసుకోదు. ఎక్కువ ఎండ వస్తే అది ఏమవుద్ది, అది పాడైపోవడం జరుగుతుంది. మరి ఎండ ఎక్కువైనా మరి చలి ఎక్కువైనా కూడా పాడైపోద్ది మొత్తం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏ ఎండకి ఏ దానికి ఎంత క్యాండిల్స్ లోపల ఎంత వస్తుంది. ఒక 2000-3000 క్యాండిల్స్లో ఫుడ్ క్యాండిల్స్ లోపల ఆకుకూరలు సరిపోతాయి. టమాటా ఒక 3.5 అలా ఉంటుంది. మిర్చి ఒక 4000. పసుపు ఇది ఈ క్యాల్కులేషన్ చూసుకొని మనం దీన్ని స్టడీ చేసుకోగలిగితే దీనికి సంబంధించి ఈజీగా చేయొచ్చు. అయితే ఈ ఫారెస్ట్ పద్ధతి గురించి గతంలో మనం చర్చించాం. అసలు ఈ ఫారెస్ట్ పద్ధతిలో పంటలు పండించడం ద్వారా రైతులకు ఉండే ప్రయోజనాలు ఏంటి? ఈ ఫారెస్ట్ మోడల్ లోపల ఈ పంటలు అంటే మన రకరకాల పంటలు ఉంటాయండి. పళ్ళ తోటలు కానీ, కూరగాయలు కానివ్వండి, అపరాలు కానివ్వండి, ఈ రకరకాలైనటువంటి ఒక విధానాలు. ఎప్పుడైతే మీరు ఒక ఫారెస్ట్ మోడల్ని క్రియేట్ చేసుకొని ఫారెస్ట్ మోడల్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ మీకు కలిగేటువంటి ఉపయోగం ఏంటిదంటే భూమి యొక్క సారం అనేది పెరుగుతుంది ఈ విధానంలో వెళ్ళినప్పుడు. ఎందుకంటే రోజు ఉదాహరణకి రోజు మీకు పప్పన్నమే పెట్టా అనుకోండి 365 రోజులు ఎట్లా ఉంటారు మీరు? మనిషి ఏ విధంగా ఉంటాడు? సో వీక్గానే ఉంటాడు ఎప్పుడు. అంటే బతకడానికే తింటున్నాం తప్పించి ఆరోగ్యంగా ఇంకోటో లేకపోతే హెల్దీగా అనేది ఉంటాడు. సో ఇక్కడ ఒకటే రకమైన పంట వేసినప్పుడు ఒకటే రకమైనటువంటి ఒక ఆకులు వ్యవస్థ ఇవన్నీ పడినప్పుడు ఎప్పుడు అది ఒకటే సింగిల్గా ఉండిపోద్ది. మీరు రకరకాల పంటలు అయినట్టు వేసినప్పుడు ఒక్కొక్క యొక్క మొక్క లోపల ఒక్కొక్క రకమైన ఆకు లోపల ఎన్నో రకాలైనటువంటి న్యూట్రిషన్స్ వాల్యూ ఉంటాయి మొత్తం అంతా. అదంతా భూమి మీద పడ్డప్పుడు అది విందు భోజనంలాగా ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఆ విందు భోజనం అంటే అందరూ ఇష్టంగా తింటాం కదా. సో ఇక్కడ కూడా భూమి మీద రకరకాలైనటువంటి ఆకులు అలములు ఇవన్నీ పడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆ సాయిల్ అనేది తొందరగా ఫర్టైల్ అవుతుంది, వేరేది రాకుండా ఉంటుంది. రెండవది ఇది ఎక్కువ విస్తీర్ణం లోపల ఉన్నప్పుడు మొత్తం అంత నీడ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంది, కింద కలుపు రాదు. మెయింటెనెన్స్ అనేది దీంట్లో మేజర్గా మనుషులతోటి ఈరోజు రేపు మొత్తం అంతా కూడా వ్యవసాయ విధానం లోపల పనిచేసేవాడు దొరకట్లేదండి. మనుషులు పెరుగుతున్నారు కానీ మొత్తం పనిచేసేటువంటి వ్యవస్థ లోపల కూలీలు కానీ ఎవరు దొరకట్లేదు. మరి ఇట్లా హార్టికల్చర్ మరి రైతులు రేపు సస్టైనబిలిటీ కావాలి అంటే ఏం చేయాలి? ఈరోజు ట్రాక్టర్ పెట్టుకున్న ట్రాక్టర్ దుందామంటే కూడా డ్రైవర్ దొరకలేని పరిస్థితులు వస్తున్నాయి. కనుక ఈ టైప్లో వెళ్ళినప్పుడు ఏంటంటే తక్కువ ఒక 10 మంది కూలీలు పనిచేసే దగ్గర కలుపులకో గిలుపులకో అప్పుడు ఒక 3-4 ఈ విధంగా తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటాము. ఇదొక ఉపయోగం జరుగుతుంది. నీటి యొక్క వినియోగం తగ్గుతుంది మొత్తం అంతా కూడా. ఇట్లా ఫారెస్ట్ మోడల్గా భూమి కూడా ఆటోమేటిక్గా ఫర్టైల్ అవుతుంది. తర్వాత మీకు వచ్చేటువంటి యొక్క పండ్లు ఏవైతే ఉంటాయో ఆ పంటలు ఏవైతే ఉంటాయో చాలా ఆరోగ్యకరమైన మంచి న్యూట్రిషన్ అండ్ వాల్యూతో కూడినటువంటి ఒక ఆహార ఉత్పత్తులు అనేది మనకు లభిస్తాయి మొత్తం. అండ్ మరోపక్క ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులు ఆశించిన మేర లాభాలు రాక నష్టపోతున్న తీరు మనం చూస్తున్నాం. వారికి ఎటువంటి సలహా ఇస్తారు? ఇది అంటే మార్కెట్ అనేది పెద్ద మాయాజాలం లాంటిదండి. ఎక్కడైనా ఏ రైతుకే కాదు, తర్వాత వేరే ఉత్పత్తులు కానీ ఇంకోటి ఎవరు చేసినా కానీ. సో ఎవరు ఇలా వ్యవసాయం చేసేటువంటి ఒక క్రమంలో ఎవరైతే తెలివితోటి ఉన్నారో, ముందు చూపు ఆలోచనతో ఉన్నారో వాళ్ళు మాత్రమే దీంట్లో గెటిన్ కాగలుగుతున్నారు. వాస్తవంగా ఉన్నటువంటి తెలివితోటి ఆలోచన చేసి వాళ్ళు స్వతంత్రంగా సొంతంగా మార్కెటింగ్ చేసుకొని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ వినియోగదారుల దగ్గరికి వెళ్ళి షాప్స్ తోటి కానీ వీళ్ళతోటి కానీ వాళ్ళతోటి మాట్లాడుకొని చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సెల్ఫ్ సస్టైన్ కాగలుగుతున్నారు ఫస్ట్ విషయం. రెండోది మీడియా మాధ్యమాల నుంచి కొంత పబ్లిసిటీ జరగడంతో వాళ్ళకి మార్కెట్. ఇలా అందరు రైతులకి జరగాలని లేదు.
అందరూ ఊర్లలో చేస్తూ ఉన్నారు. సో కొంత ఏంటిది అని అంటే ప్రతి వస్తువు కానీ ఏదైనా కానీ చేయాలంటే కొంత మార్కెట్లోకి వెళ్ళేటువంటి స్వభావం ఉన్నప్పుడు మాత్రమే మనం సెల్ఫ్ సస్టైన్ కాగలుగుతాం. నా దగ్గర ఈ ఉత్పత్తి అనేది ఉంది అని మనం బయటికి వెళ్తేనే కదా ప్రజలకు తెలిసేది, ఎవరికైనా తెలిసేది తీసుకుని. మన దగ్గర ఏమున్నా కానీ మనమే చెప్పుకోకపోతే ఇంకెక్కడ వెళ్తుందండి. సో మేజర్గా రైతులు చేసే తప్పు ఏంటిదంటే వాళ్ళది చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ప్రమోట్ ఎప్పుడైతే ప్రమోట్ చేసుకోగలుగుతారో మీ ఊర్లో ఉన్న వాళ్ళే తీసుకుంటారు. సో ఇది మేజర్ ప్రాబ్లం. అది రైతులు మారాలి. కొంత నా దగ్గర ఉందని చెప్పుకునే పరిస్థితి వస్తేనే మారగలుగుతుంది అది. తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో సాగులో ఎలాంటి విధానాలు పాటించారు? రకరకాల ప్రాంతాలు ఉన్నాయి మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. ఒకటి బాగా నీళ్ళు ఎక్కువ, ఎప్పుడు వద్దన్నా కానీ పండే పంటలు ఉంటాయి కొన్ని. నీళ్ళు 300. ఉభయ గోదావరి జిల్లాలు తీసుకున్నాం అంటే అక్కడ నీళ్ళు తప్ప వేరే ఏముండే, వరి తప్ప వేరే చేయలేము. అదే మన రాయలసీమ ప్రాంతం తీసుకున్నామంటే తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితులు, తక్కువ వాటర్ ఉంటాయి. అది తెలంగాణలో అనుకోండి మిక్స్డ్గా ఉంటాయి 2 రకాలుగా. సో అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు వాళ్ళు తప్పదు, ఇక వాళ్ళు పంటలు వేసుకుందామన్నా కానీ ఆ డెల్టా ప్రాంతాల లోపల వేరేది వేసుకున్న కుదరదు. అది కనుక ఖచ్చితంగా వరే పెట్టుకోవాలి. సో ఇక్కడ రాయలసీమ ప్రాంతం లోపల ఏదైనా పెట్టుకోవచ్చు, అది వరి తప్పించి వేరే ఏం చేయొచ్చు. తక్కువ నీటి లభ్యత ఉండేటువంటి ప్రాంతాల లోపల మీకు 1 ఇంచ్ వస్తుందా, 2 ఇంచులు వస్తుందా, 3 ఇంచులు వస్తున్నాయా. అయితే దీంట్లో కూడా చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి పర్లేదు అనుకున్నప్పుడు అరటి ఉంటుంది, అరటి పంట లాంటిది, బొప్పాయి పంట, ఇలాంటి వాటికి ఏంటిదంటే కొంచెం నీళ్ళు ఎక్కువ కొంతవరకు. తర్వాత మామిడి ఉంటుంది, ఇంకొంచెం దానికి తక్కువ, గాలి వదిలిపెట్టినా కానీ సంవత్సరంలో ఎంతో కొంత వర్షం పడుతుంది కనుక పండుతూ ఉంటాయి. తర్వాత నేరేడు. ఓకే, ఈ నేరేడు కూడా ఏంటిది చాలా వైల్డ్ ప్లాంట్. ఇది రేటు కూడా ఈరోజు బాగున్నది. 100 రూపాయలు లేదే రైతు దగ్గర నుంచి వెళ్తలేదన్నమాట. తక్కువ మెయింటెనెన్స్ తోటి పెరిగేటువంటి ఇప్పుడు డేట్స్, ఖర్జూరం, ఎడారిలో పెరిగే పంటలు కూడా ఇప్పుడు రాయలసీమలో ముఖ్యంగా అనంతపురము, పెనుగొండ, తాడిపత్రి ఈ బెల్ట్ ఏదైతే ఉందో మొత్తం లేపాక్షి ఆ సరౌండింగ్ ప్రాంతాల లోపల కూడా ఇప్పుడు డేట్స్ పెంచుతూ ఉంటారు తక్కువ నీళ్ళతో కూడా. సో మనకి ఓపికను బట్టి, మనకు ఉండేటువంటి ఒక బడ్జెట్ని బట్టి, మనకు ఉండేటువంటి ఒక మార్కెటింగ్ వ్యవస్థను బట్టి ఎంత నీళ్ళకి ఏది సరిపోతుంది అనేది సాధారణంగా అందరికీ ఐడియా ఉంటుంది కనుక ఇలాంటి పంటలు ఎంపిక చేసుకున్నప్పుడు లాభసాటికి అయితే ఉంటుంది మొత్తం అంతా. అంటే ఏ కూరగాయల్లో ఎలాంటి అంతర పంటలు వేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందండి? సో ఇక్కడ మంచి ప్రశ్న ఇది. ఏ కూరగాయలు ఎలాంటిది? ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ రెండే మీరు ఎక్కువ చేసుకోవాల్సినటువంటిది లేకపోతే ఎక్కువ రిస్క్ చేయాల్సింది లేకుండా సింపుల్గా ఒక 2 విషయాల్లో చెప్పుకోవాలి అని అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏం పెట్టారు, మిర్చి పెట్టారు లేదా వంకాయ పెట్టారు. ఓకే, ఇది ఎక్కువగా రన్నింగ్లో ఉండే క్రాప్స్ కనుక వీటి లోపల మీరు ఈ బీన్స్కి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో, ఇందాక లెగ్యూమ్కి సంబంధించి బీన్స్ వెరైటీ, బీన్స్ కూడా ఎప్పుడు రేటు ఉంటుంది. చిక్కుడు, చెట్టు చిక్కుడు, తర్వాత మన గోరు చిక్కుడు, ఇలాంటి వాటి పెట్టుకోండి పక్క నుంచి. అది కింద అల్లుకున్నట్టు ఉంటుంది, మరీ ఎక్కువ రాకుండా ఉంటుంది. బుష్ టైప్లో వచ్చే వెరైటీలు ఏవైతే వాటిని పెట్టుకోవడంతో మీకు ఈ మొక్కకి సపోర్ట్ అవుతుంది. తర్వాత రెండోది ఒక మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. దీంతో కూడా అదనంగా ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా కానీ మీరు అక్కడ ఈ కల్టివేషన్ చేసేటువంటి ఒక క్రమంలో లెగ్యూమ్కి సంబంధించినటువంటి ఏదో ఒక పంటని పెట్టుకోండి. రెండవది వచ్చేసి ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మిర్చిలో ఇలాంటివి వేస్తూ ఉంటారు. ఇలాంటివి వేసినప్పుడు వీళ్ళు కొందరు ఏంటంటే ఒక డిస్టెన్స్ ఎక్కువ పెడతా ఉంటారు. మామూలుగా ఏంటిది మిర్చిలో పెట్టినప్పుడు మీకు ఉండేటువంటి ఒక వీడర్లు కానీ ఏమైనా ఉంటాయి, ఆ వీడర్లకు సంబంధించినటువంటి. సో అది 3 ఫీట్లు పెట్టడమా, కొంతమంది 3.5 ఫీట్లు గ్యాప్, ఇట్లా రకరకాల, కొందరు 2 ఫీట్లు 2.5, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి. సో అలాంటి మీకు ఒకవేళ గ్యాప్లు ఎక్కువగా ఉన్నప్పుడు తీగ జాతివి ఏవైతే ఉన్నాయో, దోస లాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి పెట్టుకోండి. అది భూమిని కవర్ చేస్తూ ఉంటుంది. రెండవది వచ్చేసి మీకు కలుపు కూడా రానియకుండా ఉంటుంది. ఎంతో కొంత అనేది అదనంగా ఆదాయం రావడం జరుగుతుంది. సో ఇంకా ఇతర రకాలుగా ఆలోచన చేసినప్పుడు మీరు ఆకుకూరలు పెట్టారనుకోండి, ఆకుకూరలు వేసినాం, ఆకు బెడ్ మీద పెట్టిన తర్వాత ఆకుకూర ఒక 4 రోజుల లోపల అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు మీరు కొత్తిమీర వేసినా, ఇంకోటి వేసినా 30 నుంచి 40 రోజుల లోపల ఏదో మధ్య లోపలిది, మరి మధ్య లోపల ఇది పెరిగేది ఇంత ఉంటుంది. దీని లోపల మీరు బెండ పెట్టుకోండి, అది అయిపోయే లోపల అది వస్తుంది కదా. మీరు బెండసాలు వేసుకున్నారు వెడ్లాక, లేకపోతే ఇంకోటి ఆకుకూర వేసుకోండి సిస్టమేటిక్గా. ఈ ఆకుకూర అయిపోయే లోపల అది ఫ్లవరింగ్కి వస్తుంది.
ఓపుకుంటే మళ్ళీ వేసుకుంటాం, లేకపోతే అది సరిపోద్ది. అంటే ఒక పంట అయ్యే టైంకి ఇంకో పంట వస్తుంది మొత్తం అంతే. సో ఇక్కడ ఇందాక మీకు చెప్పిన సిస్టమ్ లోపల ఈ లేయర్స్ మోడల్ ఏదైతే అనుకున్నామో మొత్తం అంతా కూడా ఇక్కడ ఉండే ఇంకొక బెనిఫిట్ ఏంటిది అని అంటే మీరు దున్నాల్సిన అవసరం ఉండదు దీని లోపల. ఒక పంట అవుతూ ఉంటుంది, ఇంకో పంట తీసుకుంటూ ఉంటాం, ఇంకో గింజ పెడతా ఉంటాం మొత్తం అంతా. సో అక్కడ మళ్ళీ మాటికి దున్నాలి, చేయాలి, టైం వేస్ట్ చేసుకోవడము ఇవన్నీ ఉండదు. అయితే ఇక్కడ వర్క్ సంబంధించినట్టు పని వాళ్ళు ఎంత ముఖ్యమో మన తెలివి అంత ముఖ్యం, తర్వాత లాభాలు కూడా అలాగే ఉంటాయి. మళ్ళీ లాభాలు ఉన్న భూమిని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలి. మాటికి దున్నాలి, చేయాలి, బోల్ టైంతో ప్రిపరేషన్ చేసుకోవడం అనేది, లేటర్లు, డ్రిప్పులు ఇవన్నీ సరి చేసుకోవడం, బోల్ టైం తింటాం, ఆ టైం లోపల ఇంకో పని. కానీ ఒక రకమైన పంట పండించేటప్పుడే కలుపుకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటారు రైతులు. మరి ఇలా 2-3 రకాల లేయర్స్ వేసినప్పుడు ఆ కలుపుకు సంబంధించి కానీ లేకపోతే ఈ చీడపీడలకు సంబంధించి ఎటువంటి డౌట్ వస్తుంది. అదే కరెక్టే. అందరికీ ఇప్పుడు మేము ఒకటి వేస్తేనే ఇంత వస్తుంది, మరి 2-3 వేసినప్పుడు కలుపు ఎప్పుడైనా రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. కలుపు అంటే తీసి కలపడం. భూమి ఒకటి గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఏమవుతుంది అని అంటే మనం ఏ విధంగా అయితే మన శరీరాన్ని బట్టలతోటి ఏ విధంగా అయితే కప్పుకుంటున్నామో భూమి తనను తాను రక్షించుకోవడానికి, అది ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి మొత్తం అంతా రక్షించుకోవడానికి పుట్టించేదే కలుపు. తనని తాను రక్షించుకోవడానికి. ఎప్పుడైతే మీరు గమనిస్తే, ఎప్పుడైతే భూమిని 2-3 రకాల పంటలు లేకపోతే ఇతర పంటతోటి కప్పి పెట్టినప్పుడు అది ఎప్పుడు మళ్ళీ అది కలుపు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది ఉదాహరణ చూడండి, పాలకూర పెరిగేటప్పుడు వస్తుంది కలుపు, అది పెద్దగా అయిన తర్వాత వస్తుందా? రాదు. మినుములు వేసిన స్టార్టింగ్లో వస్తుంది, అదంతా కవర్ చేసిన తర్వాత వస్తుందా? రాదు. ఇక్కడ కూడా మీరు రకరకాల పంటలు వేసినప్పుడు ఏంటంటే కలుపు అనేది చాలా తక్కువ మోతాదు లోపల రావడానికి అవకాశం ఉంది. 1-2 సార్లు తీసిరంటే ఇక ఆ దరిదాపుల్లోకి తొందరగా రాదు. రెండోది మీరు ఇందాక అడిగినటువంటి చీడపీడలు బేసిక్గా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక్కొక్క మొక్కని ఆశించేటువంటి ఒక మిత్ర పురుగులు ఉంటాయి. ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది. ఒకరికి మీకు యాపిల్ ఇష్టం ఉండొచ్చు, నాకేంటి అరటిపండు ఇష్టం ఉండొచ్చు, వేరే ఆయనకి నేరేడు పండు ఇష్టం ఉండొచ్చు. ఆ చెట్టు దగ్గరికి వెళ్తాం, దాన్ని ఆశిస్తాం. సో ఇక్కడ కూడా మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రకానికి, ఒక్కొక్క మొక్కకు కొన్ని రకాల మిత్ర పురుగులు అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇవి శత్రు పురుగులు తింటూ ఉంటాయి. బేసిక్గా జరిగేటువంటిది ఈ జీవ వైవిధ్యం మొత్తం అంతే. ఇది ఒక లింక్ సిస్టమ్. ఈ సిస్టంలోకి వెళ్ళినప్పుడు బేసిక్గా మీకు ఇంకో పురుగు ఇంకొకటి వస్తుంది అని అంటే దీన్ని అటాక్ చేస్తుంది, తినేస్తుంది. మీరు కెమికల్స్ కానీ లేకపోతే కషాయాలు కానీ ఏం వాడాల్సినటువంటి యొక్క అవసరం అనేది ఉండదు. ఎంతో పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ట్రాప్స్ పెట్టుకుంటే సరిపోతుంది.